Daily. Taste the Daily. టెక్నికల్గా చెప్పాలంటే ఇట్స్ మై ఫోర్త్ ఫిలిం వెంకీ గారు. అండ్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5-6 ఇయర్స్ 2019 నుంచి 26లో ఫోర్త్ ఫిలిం పనిచేసాం. అండ్ సో ఆయనతో నాకున్న సింక్ కానీ ఆయనతో నాకున్న ఫ్రెండ్షిప్ కానీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెన్ ఎవర్ ఐ నీడెడ్ యు ఆర్ దేర్ ఫర్ మీ. అండ్ ఆయనలో ఉన్న గొప్పతనం పాజిటివిటీ అండ్ స్పోర్టింగ్ స్పిరిట్. ఇందాకే చూసాం చిరంజీవి గారి పాటకి చిరంజీవి గారి ముందు ఇద్దరం కలిసి ఎంత ఎనర్జీగా స్టెప్లు వేసామంటే హ్యాట్స్ ఆఫ్ టు వెంకీ సార్. నో వన్ కెన్ డూ దట్, నో వన్ కెన్ డూ దట్, ద ఓన్లీ వెంకీ గారు కెన్ డూ దట్. సో హ్యాట్స్ ఆఫ్ టు సార్. ఒక పాజిటివిటీకి ఒక సిగ్నల్ పెడితే 5G అంటే 100G మీ దగ్గరే ఉంటుంది ఆ పాజిటివిటీకి సిగ్నల్. సో అంత గ్రేట్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. సో థ్యాంక్ యూ వెంకీ సార్. అండ్ ఈ సినిమాలో వెంకీ సార్ పాత్ర గురించి చాలామంది చాలా ఎక్సైటెడ్గా చెప్తున్నారు. అండ్ ఇట్స్ నాకు ఒక అదృష్టం అని చెప్పాలి, నాకు ఈ అవకాశం వచ్చింది. అండ్ ఇక్కడ మీ అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే వెంకీ గారు సినిమాలోకి రావడానికి ప్రధాన కారణం చిరంజీవి గారు, మూల కారణం చిరంజీవి గారు. నేను కథ చెప్పాక ఈ కథలో ఇలాంటిది ఏదైనా ఒకటి వస్తే బాగుంటుందేమో ఆలోచించాయని చిన్న బాంబు ఒత్తిలిగించి నన్ను వదిలేశాడు. సో ఆ ఒత్తిలిగించాక దాన్ని ఒక బ్లాస్ట్ లాగా చేయగలిగాము స్క్రిప్ట్లో టీం అందరం కలిసి. అండ్ మీ అందరూ ఖచ్చితంగా చిరంజీవి గారి వెంకటేష్ గారి కాంబినేషన్. అండ్ వెంకటేష్ గారు యాజ్ ఈ సినిమాలో వెంకీ గౌడ ఫ్రమ్ కర్ణాటక. సో వెంకీ గౌడ గారు కన్నడ బ్యాక్డ్రాప్లో రాబోతున్నారు. సో సచ్ ఏ అమేజింగ్ ఎనర్జీ అండ్ పవర్ యాడ్ చేశారు ఈ సినిమాకి. అండ్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు. సో చిరంజీవి గారు కనుక లేకపోతే ఈ కాంబినేషన్ వర్కౌట్ అయ్యేది కాదు. ఎందుకంటే ఇద్దరు స్టార్స్ కలిసి ఒక ఫ్రేమ్లో, ముఖ్యంగా చిరంజీవి గారు వెంకటేష్ గారిని కలిసి చూడాలని ఎంతోమందికి ఎన్నో ఏళ్ళటి డ్రీమ్. అది నాకు కుదిరింది, అది నా అదృష్టం. సో థ్యాంక్స్ టు మా ఇద్దరు హీరోలకి. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ మెన్షన్ చేయాలి. వాళ్ళిద్దరి డెసిషన్ తీసుకుంది ఒక మోటో ఉంది. అదేంటంటే తెలుగు ప్రేక్షకులందరికీ ఒక కన్నుల విందు, ఒక ఐ ఫీస్ట్, మన ఇద్దరం కలిపి కనపడాలి, ఒక ఐ ఫీస్ట్ ఇవ్వాలి ఆడియన్స్ కోసం అని చెప్పి వాళ్ళిద్దరు తీసుకునే డెసిషన్. అది రేపొద్దున మీరు థరోగా ఎంజాయ్ చేస్తారు టాప్ టు ఎండ్. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను వాళ్ళిద్దరి కాంబినేషన్ అనేది మెమరబుల్గా మిగిలిపోద్ది తెలుగు సినిమా చరిత్రలో. అది జస్ట్ చిన్న పార్ట్. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, కుదిరితే ఒక ఫుల్ లెంత్ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఛాన్స్ ఉంటే. సో ఇద్దరు థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ వెంకీ సార్. అండ్ ఇక మెగాస్టార్ చిరంజీవి గారు 150 పైగా ఫిలిమ్స్ చేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కారు, పద్మభూషణ్, పద్మవిభూషణ్. అంటే ఒక మనిషి ఎన్ని సాధించాలో అంత పీక్ సాధించిన మనిషి అంత గ్రౌండెడ్గా ఎలా ఉంటారు, అంత హంబుల్గా ఎలా ఉంటారు, అంత హ్యుమానిటీగా ఎలా ఉంటారు, అంత పాజిటివ్గా ఎలా ఉంటారు. ఐ కాంట్ ఇమాజిన్ సార్. మీతో గడిపిన ఈ 6 months జర్నీ నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేను, నా లైఫ్లో మర్చిపోలేను. యా. అండ్ ఇంకొక విషయం చెప్పాలి. నా ప్రయాణం, ఈ సినిమా 6 నెలల ప్రయాణం ఎలా జరిగిందంటే మార్చ్, ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసాం. ప్రతిరోజు సెట్లో ఒక ఖైదీతో గడిపాను, ప్రతిరోజు సెట్లో ఒక ఎముడికి మొగుడుతో గడిపాను, ఒక దొంగ మొగుడుతో టైం స్పెండ్ చేశాను, ఒక అత్తకెముడు అమ్మాయి మొగుడుతో స్పెండ్ చేశాను, రౌడీ అల్లుడితో స్పెండ్ చేశాను, గ్యాంగ్ రైడర్తో స్పెండ్ చేశాను, జగదేకుడు అతల సుందర్తో స్పెండ్ చేశాను. అసలు వాట్ నాట్, హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా చూడాలని ఉంది. అట్మోస్ట్ చిరంజీవి గారి 150 ఫిల్మ్స్ కెరియర్లో ఆల్మోస్ట్ నేను చూస్తూ పెరిగిన అన్ని సినిమా పాత్రలతో ఆయనతో నేను ప్రయాణం చేశాను. ఎందుకంటే ప్రతిరోజు ఆయన పక్కన కూర్చొని చిన్నపిల్లలాగా, సార్ ఆ సీన్ ఎలా చేశారు సార్, ఈ సీన్ ఎలా చేశారు సార్, ఈ కామెడీ అంటే ఒక నాస్టాలజీ ఫీలింగ్ నాకు. నా లైఫ్లో నేను మర్చిపోలేను ఈ జర్నీ. సో ఆయన అనుభవాలన్నీ కలిపి ఒక ఆవకాయ అన్నం ముద్దలా మా అందరికి వడ్డించారు. థ్యాంక్ యూ చిరంజీవి సార్, థ్యాంక్ యూ సో మచ్.